కైకమ్మ రాజు ఆ జరగబోయే పట్టాభిషేకం గురించి చేసినటువంటి ఆలోచనలో రాత్రంతా నిద్రపోలేదు. నువ్వు వెళ్ళి రామచంద్రమూర్తిని తీసుకురమ్మంది. కానీ సుమంత్రుడు వెళ్ళలేదు, రాజాజ్ఞ కాలేదు, రాజు బడలిపోయి ఉన్నాడు అని చెప్తోంది అని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ పట్టాభిషేకానికి వేళ మించిపోతుంది. ఆ కర్కట లగ్నంలో పుష్యమీ నక్షత్రం ఉండగా జరగాలి కాబట్టి తొందరగా నువ్వు దశరథ మహారాజు గారి దర్శనం చేసి ఆయన ఆజ్ఞ ప్రకారం మిగిలిన కార్యక్రమాలని నిర్వర్తిస్తే బాగుంటుందని వశిష్ఠుడు అన్న మాటని పురస్కరించుకొని సుమంత్రుడు మళ్ళీ దశరథ దర్శనానికి వెళ్ళాడు. వెళితే దశరథుడు నువ్వు వెళ్ళి రాముణ్ణి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ఆ రాముని యొక్క మందిరానికి వెళ్ళాడు. అదొక అద్భుతమైనటువంటి మందిరం. ఆ మందిరంలో పక్కన నిలబడి సీతమ్మ తల్లి వింజామర వీస్తోంది. రాముడు ఒక ఉన్నతాసనం మీద కూర్చొనున్నాడు.